మార్చ్ 15 దేవుని వాక్య ధ్యానం. మీరు ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. రోమా 8:13. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినాన్ని చూచే ధన్యతలోనికి దేవుడు మనలను నడిపించినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనము జీవించాలని, మనం శాశ్వత జీవం వైపు పడుగలిడాలని చాలా కోరికలు ఆధ్యాత్మికంగా మనం కలిగి ఉంటాం. పరలోక రాజ్యం అనగా నిత్య జీవము, శాశ్వత జీవము మనము కలిగి ఉండేలా చేస్తుంది. అలాంటి నిత్య జీవంలోనికి, ఆ విధమైన ఆశీర్వాదంలోనికి మనం వెళ్ళాలి అని ఆశపడినప్పుడు మనము ఆత్మచేత శరీర క్రియలను చంపి మనం ముందుకు కొనసాగినప్పుడు మన జీవితము చాలా ఆనందమయంగా, సంతోషమయంగా ఉంటుంది. ప్రియులారా, చాలామంది శారీరక క్రియలను అలాగే ఉంచుకొని ఆత్మీయ కార్యాలు చేయడానికి కూడా ఇష్టపడతారు. అది ఏమాత్రం సరి అయింది కాదు. ఎందుకు అనంటే, వెలుగుకు చీకటికి ఏమి పొత్తుగా అని వాక్యం చెప్తుంది. వెలుగు చీకటి ఎప్పుడు కలవలేవు, విశ్వాసి ఎప్పుడు కలవలేరు. కాబట్టి మనము శారీరక క్రియలను, ఆత్మీయ క్రియలను కలిపి మన జీవితాన్ని కొనసాగించకూడదు. రెండిటికి ఏమాత్రం కూడా పొంతన లేదు. ఒక కత్తిలో, ఒక వరలో 2 కత్తులు ఎలాగైతే ఉండవు అని ప్రభు చెప్తున్నాడో, ఆ విధంగా నీవు ఏదో ఒక యజమానికి మాత్రమే నీవు దాసత్వం చేసేవాడిగా, దాసుడిగా ఉండాలి. నీలో నిలువెచ్చని స్థితి ఉండకూడదు. దేవునికి మనము దాసులుగా మారగలిగినప్పుడు, ఆయన బిడలగా మనం మారగలిగినప్పుడు మాత్రమే ఆత్మచేత శరీర కార్యాలను చంపే శక్తిమంతులంగా మనం ఉంటాం. ఆత్మ మనల్ని ఎప్పుడు కూడా చాలా మంచి ఉన్నతమైన స్థితిలో నడిపిస్తుంటుంది. ఆత్మ మనలను దేవుని వైపుకు త్రిప్పేలా మనలను బలవంతం చేస్తూ ఉంటుంది. అలాంటి ఉన్నతమైన ఆత్మను నువ్వు ఆర్పవద్దు, దాన్ని దుఃఖపరచవద్దు. అది ఇచ్చేటువంటి ప్రతి ఇన్స్ట్రక్షన్ని మనం ఫాలో అవుతూ శరీర క్రియలను చంపగలిగినప్పుడు నువ్వు నిత్యము జీవిస్తావు. అతి కృప ప్రభువు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నేడు ఆత్మచేత శరీర క్రియలను చంపే శక్తిమంతులుగా ఉంచండి. ప్రభువా, ఈరోజు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో ఉన్నతమైన జయము బిడ్డలకు దయచేయండి. నేడు జరుగు ఆరాధనలన్నిటిలో నీ బిడ్డలకు సహాయంగా ఉండండి. నీవే మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నెమ్మదిని అనుగ్రహించండి. అనారోగ్యంతో ఉన్న వారికి మంచి ఆరోగ్యాలను దయచేయండి. ప్రభువా, నీ ఆత్మ అభిషేకంతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.